అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇటీవల ఒక వీడియోలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, జగన్మోహన్ రెడ్డి మంచోడో చెడ్డోడో పక్కనెట్టే, మన జాతి కోసం మనం వైసీపీని గెలిపించుకోవాలి అని అంటున్నాడు. అంటే అతను ప్రభుత్వ హోదాలో ఉన్నాడు, ప్రభుత్వం దగ్గర నుంచి డబ్బులు పందికొక్కలా తింటున్నాడు. ఇటీవల కాలంలో అతని అత్యుత్సాహ ప్రదర్శనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఏ జాతి కోసం మనం పనిచేయాలని అతను అన్నాడు. అంటే ఏ జాతి కోసం ఈరోజు ఆయన పనిచేస్తున్నాడు? రాష్ట్రం కోసం పనిచేయట్లేదు, రాష్ట్ర సొమ్ము తింటున్నారు, రాష్ట్ర ఖనిజాలు దొబ్బేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. ఏ జాతి కోసం ఇంకా పనిచేయాలి ఏంటి? అసలు ఇప్పుడు ఆయన అన్న జాతి ఏ జాతి? ఈరోజు దేనికోసం ఆయన పనిచేస్తాడు? అంటే ప్రభుత్వంలో ఉన్న ఎటువంటి వ్యక్తుల్ని ఏం చేయాలి అసలు? అంటే టాలరేట్ చేసి ఇలాగే ఫోన్లే పాపమని వదిలేయాలంటారా ఏంటంటారు? మరి చెప్పండి. అలా ఎందుకు వదిలేస్తారా? మీకు వదిలేస్తారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు వదిలేస్తారని. అయితే వాళ్ళు ఏమంటారంటే జాతి కోసం అన్నాడు. నాకు అప్పుడే ఏ జాతి కోసం, ఆంధ్ర జాతి కోసమా లేకపోతే వాళ్ళ జాతి కోసమా అనేటువంటిది ఒక డౌట్ వచ్చింది. ఆ వీడియో విన్నాను నేను. కళ్ళంబడ నీళ్ళు కూడా పెట్టుకున్నాడు, గద్గత స్వరంతో మాట్లాడాడు, భావోద్వేగానికి లోనయ్యాడు. అంటే తిన్న సరిపోలేదు. అదే భావోద్వేగానికి లోనైతే పక్కన ఉన్న నవ్వుతున్నాడు, ఇదంతా యాక్షన్ కింద కనపడుతుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి సీరియస్నెస్ అవతల కామెడీ కింద కనిపిస్తూ ఉంటుంది. అంటే ఆడ శాస్త్రం బట్టి ఆడ గెటప్కి ఆడ అవతారానికి అంత సీన్ లేదురని అన్నటువంటిది అనమాట. అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అల్లా మెహర్బానియాతో గదా పహిల్వాన్ అంటారు. అంటే దేవుడు దయ చెల్లిస్తే గాడిది కూడా వస్తాది అవుద్ది అనమాట. అలాగే ఈ ఛాన్స్ వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దయతోటి అతను అడిషనల్ జనరల్ అయిపోయాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయిపోయాడు. మరి ఆ మాత్రం విశ్వాసం చూపించుకుంటాడు కదా. ఇప్పుడు బిస్కెట్ పడితే కుక్కతో గతంలో చెప్పాడులేండి. ఇప్పుడు ఇక్కడ మనకు అభ్యంతరం ఏంటంటే అతను రాజకీయ పార్టీలో ఉండాలి, పార్టీలో అతనికి ఎంత బూట్లు నాకినా వాడికి అభ్యంతరం లేదు. ప్రజలందరూ కట్టిన సొమ్ము, ప్రజలందరూ సొమ్ముతోటి ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వం తరపున పనిచేయాల్సినాడు ఒక పార్టీకి పనిచేస్తున్నాడు, ఒక వ్యక్తికి పనిచేస్తున్నాడు. అది మనకు అభ్యంతరం. దాని అర్థం ఏంటంటే అందరూ వెళ్ళింది తింటున్నాడు అనమాట. అంటే పచ్చిగా మాట్లాడితే తప్ప వాళ్ళకి ఒంటి మీద దున్నపోతు మీద వాన గురిసినట్టు ఉంటుంది. సిగ్గు శరం వదిలేశారు వాళ్ళు. అది ఇయ్యాల వచ్చింది కాదు. నీల సంజయ్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ రాష్ట్రంలో వాళ్ళు తప్ప ఎవడో ఉండకూడదనేటువంటి భావన అసలు ఇయ్యాలి కాదు. మధ్యలో ఇంటరావరావు గారు వచ్చి మొక్కల కింద బ్రేక్ చేసేసాడు దాన్ని. తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి మళ్ళీ ఆ ఇత్తనాలు వేసేసాడు. ఆ మూలన్నీ ఆ విషపు మొక్కలు మొలిచేసినాయి, కాయలు కాసేస్తున్నాయి. ఇప్పుడు ఆ కాయలు కోసి తింటున్నారు. ఆ జవహర్ రెడ్డి, ఆ ధనంజయ రెడ్డి, లేకపోతే ఆ ధర్మారెడ్డి, ఈ ఎవడో సలహాదారు కింద ఉన్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, చలమేశ్వర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఆ రఘువీర రెడ్డి ఎవడో ఉన్నాడు కదా, రఘురెడ్డి, కొల్లి రఘురామరెడ్డి, ఇలాంటి బ్యాచ్ అంతా వాళ్ళే. రవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ అధికారులు ఐపీఎస్, ఐఏఎస్లో డిఎస్పీల కింద ఉన్న ఈ బ్యాచ్ అందరూ కూడా ఇతర ప్రభుత్వాల్లో పతివ్రతల్లాగా నటించారు. అంటే వీళ్ళు పచ్చి బోకులు అన్నమాట. అర్థమైంది నీకు? పతివ్రత వేషాలు వేసుకుని నిజాయితీగా ఉన్నట్టు యాక్ట్ చేశారు. ఒక్కసారి మొగుడు బయటికి వెళ్ళిన తర్వాత రాండి అందరినీ కేకెత్తారు చూడండి, ఆ టైప్ తయారు చెప్పారు. ఒకసారి ప్రభుత్వం వాళ్ళని జగన్ రాగానే వాళ్ళు స్వరూపం మొత్తం కూడా తీసుకున్నారు. కాబట్టి మనకు అభ్యంతరం వస్తుంది. ఇప్పుడు జాతి కోసం అంత జాతి కోసం బాధపడిపోవాల్సినప్పుడు మీరు చేసిన పని వల్ల నిజాయితీగా నిక్కసుగా అనేటువంటి ఏ కులం కూడా తక్కువ కాదు, ఏ కులం కూడా ఎక్కువ కాదు. అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు. మీరు చేసిన ఈ సేడ పనుల వల్ల ఒక కులానికి చెడ్డ పేరు వచ్చింది. వాళ్ళు అందులో నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ హృదయం గాయపడతాను చాలా ఓపిక పట్టాం. కానీ వీళ్ళు రెచ్చిపోయి ప్రతిదానికి సిగ్గు లేకుండా మళ్ళీ నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు. చంద్రబాబు గారు ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసాడు, లేకపోతే పోలీసులు అంతా వాళ్ళకి పనిచేశారు, మోడీనే కాల్ దగ్గర తెచ్చుకున్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అసలు ఈ చంద్రబాబు గారు తన సమర్థత వాళ్ళు తెచ్చుకుంటాడు. వీళ్ళని మీరేం చేశారు? మీరు బూట్లు నాకి పక్కలేసి కదా మీరు చేసిన పని అంతా. విజయసాయి రెడ్డి చేసిన పని అంటే పక్కలేసే కదా. లేకపోతే మీరు మీ ముఖారం ఏందో, మీ రూపురేఖ లావణ్యాలు బాగున్నాయని మీ దగ్గరికి వచ్చి మీ దొంగోళ్ళు కదా. ఇప్పుడు బీజేపీ తన పాలసీ ఏంటి? అవునైతే వ్యతిరేకమన్నారు. అయినా సరే మీ దగ్గరికి వచ్చారంటే మీరు ఏం ప్రలోభ పెట్టారు, ఏం పక్కలేసారు, ఏం సూట్ కేసులు సమర్పిస్తే మీ దగ్గరికి వచ్చారు వాళ్ళు, ఏం వాచ్లు ఇచ్చారు, వజ్రాలు యాకరి జ్యుడిషియరీని కూడా మీరు మార్కొచ్చి అనుమానం వచ్చేలా చేశారు. ఎందుకంటే ఇప్పుడు బాహుబలి సినిమాలు ఎప్పుడు చూడండి కళ్ళు ఇలా చూస్తున్నాయి అన్నట్టుగానే ఎప్పుడు లేనిది వాళ్ళు తీర్పుల రిజర్వ్ ఎక్కువైపోయినాయి. ఇలా చూసి అలా పక్కన ఆడేయాల్సిన కేసులు అన్నిటికీనేమో రిమాండ్లు వేస్తున్నారు, తీర్పులు రిజర్వ్ చేస్తున్నారు.
వాయిదాలు వేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్, పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, మీ దుర్మార్గానికి అరాచకానికి న్యాయ వ్యవస్థ కూడా తోడ్పడుతుందనేటువంటి దానికి పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏబి వెంకటేశ్వర గారు. ఏబి వెంకటేశ్వర గారు కేసే చూసుకో నువ్వు. ఆయన 30 వాయిదా వేశారు. సుప్రీంకోర్టు ఒకసారి ఆయన సస్పెన్షన్ ఎత్తేసింది, ఆయన నిర్దోషిగా క్యాట్ మళ్ళీ చెప్పింది. ఇంకెంతకన్నా దారుణంగా మళ్ళా దానికి హైకోర్టుకి వెళ్ళమంటే నువ్వు జగన్మోహన్ రెడ్డికి సమర్పించడం ఏంటది? జగన్మోహన్ రెడ్డి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి 6 వేలటోడే. మీరు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్కి. పైగా ఇతను ఇలా కోర్టుకి వెళ్తే ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేషన్ లేదు. ఇది అందరూ కూడబలుక్కుని చేస్తున్నట్టుగా లేదు ఇది. అంటే ఒక ఐపీఎస్ అధికారికి జీవితకాలం సర్వీస్ చేసి 5 ఏళ్ల పాటు అతను సర్వీస్ నిర్వీర్యం చేసి అతని ఉద్యోగ విధులు అతను నిర్వర్తించకుండా పక్కన పెట్టేసి అతను వేధించినట్టుగా స్పష్టంగా తెలిసిపోతుంది. కులం ఆధారంగా వేధించినట్టు తెలిసిపోతుంది. అంటే మిమ్మల్ని ఏం చేయాలి అంటే అవతల వాళ్ళు కూడా మిమ్మల్ని అలా వేధిస్తే మీరు తట్టుకోగలరా? పైగా ఇప్పుడు ముఖ్యమంత్రి రెడ్డి, చీఫ్ సెక్రటరీ రెడ్డి, డీజీపీ రెడ్డి, చాలామంది ఎస్పీల వరకు రెడ్డిలను ఎవరినో నియమించారు. ఈ పరిపాలనకు సంబంధించినటువంటి మీరు చూసారుగా, రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి ఆ 3 రెడ్డిలకి వీళ్ళన్నీ ట్యాక్స్ కలెక్ట్ చేసి, అంటే రాష్ట్ర వనరులన్నీ దోచేసి ఆ 3 రెడ్డిలకి ఇవ్వాలి. పార్లమెంట్లో ప్రతినిధులు కానీ వీళ్ళందరూ ఇంకా రెడ్లే. ఇక్కడ రాష్ట్రంలో అంటే ఇష్టానుసారంగా ఇంకా రెడ్డి ఆధిపత్యం చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది. నామినేటెడ్ పదవుల్లో రెడ్లు, ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మనం చూసాం కదండి, అందులో మొత్తం మెజారిటీ రెడ్లకి ఇచ్చారు. మీకు గుర్తుందా, ఫస్ట్ వచ్చింది ఒక అమ్మాయి, అప్పుడు గ్రామ వార్డు ఎలా పడితే అలా ఇచ్చేసుకున్నారో, అవి ఎగ్జామ్స్ లేవు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చేశారు అని అంటే ఆ ఫస్ట్ వచ్చిన అమ్మాయి ముస్లిం అని చెప్పారు. వాస్తవానికి ఆమె కూడా రెడ్డి. అలా ఇంకన్నీ వాళ్ళు తినేస్తూ మళ్ళీ ఇంకొక జాతి ఏదో తక్కువ చేసింది. అలా కదండి, మీకు వీళ్ళు పెద్ద దొంగల మూట. ఈ దొంగల మూట ఏం చేస్తారంటే, దొంగల మూట నాయకుడు ఏం చేస్తారు, అన్ని చోట్ల కూడా దొంగతనానికి వెళ్ళాడు కదా. ఒరే నువ్వు ఈ వీధిలో దొబ్బే నాకు కేటాయిస్తాడు. అలాగా విజయసాయిరెడ్డికి ఏమో ఉత్తరాంధ్రాన్ని, సుబ్బారెడ్డికి ఏమో మధ్యాంధ్రాన్ని, పెద్దిరెడ్డికి ఏమో రాయలసీమ అప్పచెప్పాడు. కుమ్మేంట్ర శోభరంగానండి కుమ్మేసి వాళ్ళు దొబ్బేసి మిగతా ఇక్కడ పంపేయండి అన్నాడు. ఇప్పుడు జవహర్ రెడ్డి, ఇప్పుడు కేంద్రం సంబంధించిన కేంద్ర పెద్దలు కూడా ఈ జవహర్ రెడ్డిని మార్చిపోవడం కారణం నువ్వేమనుకుంటున్నావు అంటే, అతను జగన్మోహన్ రెడ్డి కాదనుకుని వీళ్ళు పొత్తులోకి వచ్చారు. అంతవరకు కరెక్టే, కొంతమంది అధికారులు మార్చారు. కానీ పుండు జవహర్ రెడ్డి దగ్గర బ్లాక్ షీప్ జగన్మోహన్ రెడ్డి తొత్తు, అతను ఎందుకు మార్చలేదు? చాలామంది అభిప్రాయం ఏంటంటే వాళ్ళు అటు ఇటు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు. కాదండి, జవహర్ రెడ్డికి పనిచేస్తున్నారు. జవహర్ రెడ్డిని వాళ్ళు కాపాడుకోవాలి వాళ్ళు కేంద్రంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే గుజరాత్ బ్యాచ్ కొంతమందికి, అది కేంద్ర పెద్దలకి తెలుసో తెలియదు, ఒక లాబీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు కొన్ని భూములు కొట్టేయడానికి చూశారు వైజాగ్ ప్రాంతంలో, ఆ ఎయిర్పోర్ట్ దగ్గర సింహాచలం భూములు, అసైన్డ్ భూములు, కొన్ని వాటిని వీళ్ళు పలహారం కింద పెట్టారు వాళ్ళకి. అంటే వాళ్ళ పనులు అవ్వాలంటే ఆ లాబీయిస్టులని వీళ్ళ లైన్లో పెట్టుకోవాలి. వాళ్ళకి కేంద్ర పెద్దలు సన్నిహితంగా ఉండేవాళ్ళు కొంత లైన్లో పెట్టుకోవాలంటే వాళ్ళకి ఏదో ఒకటి పలహారం ఇవ్వాలి కదా. ఆ రకంగా కొన్ని 100 ఎకరాలు కొట్టేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళతో పాటు ఈయన కొట్టేస్తానికి అది ఎవరో ఒక ఆయన బయట పెట్టాడు. దానికి నోటీసులు ఇస్తానంటున్నాడు. అదేంటో నిరూపించుకోవాలి అతను జవహర్ రెడ్డి. ఇది అందుకుని జవహర్ రెడ్డిని వాళ్ళు కాపాడుతున్నారు. ఎందుకంటే అతను ఉండగానే ఇవన్నీ లాగేద్దామని. ఇప్పుడు రేపు పొద్దున్న ప్రభుత్వం మారిందా, టీడీపీ వాళ్ళు మరి బీజేపీ వాళ్ళు అడ్డం పడతారో ఏదో చూడాలి ఈ దగ్గర నుంచి వెనక్కి రికవర్ చేయడానికి. ఇది పెద్ద సమస్య ఇది. అంటే నిర్మోహమాటంగా గోల్డ్ ఓడగొట్టి గోడకేసిన సున్నాను కూడా గోకు తెచ్చేసి ప్రభుత్వ ఖజానాకి జమేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. వీళ్ళు తప్పించుకోకుండా చూడాలి. చాలామంది అధికారులు ఇప్పటికే కాళ్ళబేరంగా వచ్చేస్తుంటారు గ్యారంటీగా. కొంతమంది ఏమో రకరకాల మార్గాలను పట్టుకుంటారు, కొంతమంది పారిపోతాం చూస్తారు, లేదా వాళ్ళ మాతృ సంస్థలకు పోతారు. డిప్యూటేషన్ మీద వచ్చిన వాళ్ళందరూ, ఆ వాసుదేవరెడ్డి బ్యావరేజెస్లో పనిచేసిన ఆర్థిక శాఖలో ఉన్న సత్యనారాయణ ఇలాంటి వాళ్ళందరూ, వీళ్ళు ఎవరిని వెళ్ళకూడదు. వీళ్ళందరి మీద 100 కేసులు పెట్టేసి ఇక్కడే ఉండించాలి. ఇక్కడే తిరిగి రోజు సోమవారం నుంచి శుక్రవారం దాకా 5 రోజులు కేసులు తిరుగుతూ ఉండాలి వాళ్ళు. ఏదో కేసుకి ఏదో కోర్టుకి వెళ్తూ ఉండాలి. పైగా వాళ్ళ దగ్గర ఉన్న వాహనాలతో సహా హ్యాండ్ ఓవర్ చేసేసుకుని 2014 ముందే, 2014 నుంచి కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి సొమ్ము తినేసి వాళ్ళకి పనిచేసి ఉంటారు. కాబట్టి 2014 ముందు వాళ్ళ దగ్గర ఏముందో అదే ఉండొచ్చాను. మొత్తం అంతా రికవర్ చేసేసి వాళ్ళని అతి సామాన్యుడి కన్నా దారుణంగా ఒక కోర్టుకి వెళ్ళినప్పుడు ఎలాగైతే బాధపడతాడో ఒక సామాన్యుడు ఆ పరిస్థితి వాళ్ళకి కల్పించాలి. ఎందుకంటే అలాగే న్యాయ వ్యవస్థ మీద కూడా సంస్కరణలు తీసుకురావాలి. అంటే ఎవరు మడతాలు జడ్జిలు అయిపోయి ఎంత ఖర్చు పెట్టుకుని ఇన్ని వాయిదాలు తిరిగిన తర్వాత నాట్ బిఫోర్ మీ అన్నవాడు మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు. ఈవీఎం బద్దలు కొట్టేస్తే ఇప్పుడు కాదు మేము ఎప్పుడుకో ఇంకో ఏడాదికి విచారిస్తాం అంటే ఇప్పుడు అది ఈవీఎం బద్దలు కొట్టి ఇప్పుడు ఇక్కడ దేశంలో రకరకాలుగా న్యాయ వ్యవస్థ మీద అనుమానం రావడం కారణం ఏంటంటే ఇది విమర్శ కాదు, వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఒరిస్సాలో ఈవీఎంలు బదులు కొట్టి దాన్ని నాశనం చేసినట్టు జైలు శిక్ష పడింది, ఇమీడియట్గా అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం బెయిల్ ఇచ్చారు. పైగా ఇప్పుడు మళ్ళీ కండిషన్ బెయిల్ ఇచ్చి మళ్ళీ మర్డర్ కేసు హత్యా ప్రయత్నం కేసు మీద బెయిల్ ఇస్తాడు ఎవడన్నా. ఇలాంటివన్నీ కథ ఆలోచించుకోవాలి. అందుకే న్యాయ వ్యవస్థ కూడా బాగా చదువుకుని ఐఏఎస్లు ఐపీఎస్ల కన్నా కఠినమైన పరీక్ష పడింది. ఎందుకంటే న్యాయం ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ నమ్ముతారు, నమ్మకం పెట్టుకున్నారు. దాని మీద అనుమానం వచ్చిందంటే అల్లకొల్లని వచ్చే దేశం సివిల్ వార్ వచ్చేస్తుంది. అది రాకుండా ఉండాలంటే మనకు శాసన వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు, లేకపోతే ఈ అధికార గణాల మీద నమ్మకం పోయినప్పుడు, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద నమ్మకం పోయినప్పుడు న్యాయ వ్యవస్థ మీద ఆధారపడతాం. దానికి తోడుగా ఫోర్త్ ఎస్టేట్ అనేటువంటిది పత్రికా రంగం ఉంది. వాళ్ళు అలా కలుషితమైపోయారు. ఈ 3 వ్యవస్థలు కలుషితమైపోయి దీనికి కూడా అపోహలు సేడంటిచ్చేస్తే ఇటీవల కాలంలో 10-15 ఏళ్ళ నుంచి గాలి జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటుంటే న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా అపోహలు వచ్చేస్తున్నాయి, అనుమానాలు వచ్చాయి. అటువంటి సంఘటనలు జరిగినాయి. లేదంటే అవినాష్ రెడ్డి బెయిల్ రావటం, ఎప్పుడు బెయిల్ వచ్చిందో ఎప్పుడు అరెస్ట్ చేయారో తెలియని పరిస్థితి, అతను అరెస్ట్ చేయమని జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయకపోవటం, లేకపోతే ఆ కేసు అసలు తీసుకోకపోవటం, అసలు దీని మీద చాలా పరిశీలన జరగాలి, చాలా సంస్కరణలు తీసుకురావాలి. వీళ్ళందరినీ ఎవరైతే ఇలా తప్పు చేస్తారనుకున్న అనుమానం వచ్చి ఒక సాధారణ పౌరుడు ప్రశ్నించే అవకాశం కల్పించాలి. అప్పుడే జవాబుదారీతనం అవుతుంది. వీళ్ళు నన్ను ప్రశ్నిస్తారో, వీళ్ళు నన్ను నిలదీస్తారో అనేటువంటి జవాబుదారులు లేకుండా మమ్మల్ని ఏమనకూడదు, మేము ఏం చెప్తే అది రైటు అంటే ఇది ప్రజాస్వామ్యం ఎలాగవుద్ది, ఇది నిరంకుశం నియంతృత్వం ఎమర్జెన్సీ అవుద్ది, కానీ అత్యవసర పరిస్థితిలాగా ఉంటుంది తప్ప ప్రజాస్వామ్యం ఎలాగవుద్ది. ప్రజాస్వామ్యానికి ప్రాథమిక హక్కు అయినటువంటి వాక్ స్వాతంత్రాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను హరించారంటే ఇది ప్రజాస్వామ్యం అవుదాం. న్యాయ వ్యవస్థలు కూడా వాళ్ళు పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు 17A మీద ఇప్పటి వరకు తీర్పు ఎందుకు చెప్పలేదు, రిజర్వ్లో ఎందుకు పెట్టారు, దీనికి సమానం రిజర్వ్లో ఎందుకు పెడుతున్నారు, సమానం రిజర్వ్లో పెట్టచ్చు, మీకు హక్కు ఉంది, ఎందుకు పెడుతున్నారో చెప్పాలి, రిజర్వ్లో ఎందుకు పెడుతున్నారో చెప్పాలి, ఎందుకు చెప్పరు, ఇది వాళ్ళు అర్థం చేసుకోవాలి న్యాయమూర్తులు. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోయిన తర్వాత ఇప్పుడు ఏదైతే అనుకుంటున్నారో ఇక ఎక్కడికక్కడ పంచాయతీలు వస్తాయి, ఏ ఊరికి ఆ ఊరే న్యాయస్థానాలు గడపేది ఒకటే ఉంది. మీకన్నా బాగా చెప్తారు పంచాయతీలు, ఊళ్ళలో పంచాయతీలు ఒక 1000 మంది ఉన్న గ్రామంలో గ్రామ పెద్ద ఖచ్చితంగా చెప్తాడు. ఎందుకంటే ఆ ఊళ్ళో ఏమనుకుంటారో నన్ను తప్పు చెప్తే అనేటువంటి సిగ్గుసారం ఉంటుంది అతనికి. ఆ ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి ప్రశ్నిస్తారు, కాబట్టి ప్రజలు విమర్శిస్తారు, కాబట్టి దాన్ని ఇప్పుడు మీరు మమ్మల్ని ఏమనకూడదు అన్నప్పుడు మీకు ఏం భయం ఉంటుంది, ఇది గమనించుకో. మొన్న మీరు చూసారా అఫిడవిట్ 38 కేసులు ఉండే జగన్కి, 12 కేసులను కొట్టించేసుకున్నాడు అధికారంలోకి వచ్చిందా. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి లేని కేసులను ఆపాదించి ఎన్నో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కేసులో అత్యంత దారుణం న్యాయ వ్యవస్థ కానీ వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు ఈ అనుమానాలు రావడానికి కారణమైంది. ఎందుకంటే పచ్చినిత్రు తాగేవాడికి బెయిల్ ఇచ్చి వదిలేస్తున్నారా, ములకరాయి చిక్కుట్టినోడికి బెయిల్ ఎవరా మీరు, ఏంటండి ఇది, వాళ్ళకి ఆలోచించుకోవద్దా, ప్రశ్నించకూడదంటే కుదరదు, ప్రశ్నిస్తారు.